శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 25వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. మొదటగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఆ తర్వాత తెలుగులో పద్యాన్ని విని మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता हि ते शश्वन्मुकुलितकरोत्तं समकुटा. హరిచందన ఈ శ్లోకాన్ని ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను మనం తెలుసుకుందాం. శివే పార్వతీమాత తవ నీ యొక్క చరణయోః పాదపద్మాలకు యా ఏ పూజ అర్చన విరచిత చేయబడినదో సా ఆ పూజ త్రిగుణ సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాల నుండి జనితానాం పుట్టిన బ్రహ్మవిష్ణు రుద్రులకు పూజా భవేత్ అర్చన అవుతుంది. తదాహి అది యుక్తమే. ఏతే ఈ త్రిమూర్తులు త్వత్ నీ యొక్క పాద చరణాలను ఉద్వహన చక్కగా మోయుచున్న మణిపీఠస్య మణులతో కూర్పబడిన పీఠ యొక్క నికటే సమీపంలో శాశ్వత ఎల్లప్పుడూ ముకుళిత అంజలిబద్ధమైన కర చేతులు ఉత్తంస శిరోభూషణములు కాగల కిరీటాలు కలవారై స్థితాహ నిలిచి ఉన్నారు అంటూ చెప్తున్నారనమాట. అమ్మా భవాని, సత్వరజస్తమో గుణాల వల్ల జన్మించిన బ్రహ్మ విష్ణు రుద్రులు నీ పాదాలకు చేసే పూజే పూజ. అది యుక్తమైనది కూడాను. ఎందుకంటే నీ పాదముల చేత అలంకరించబడిన మణిపీఠం దగ్గర ఎళవేళలా ముకుళిత హస్తాలే కిరీటంగా త్రిమూర్తులు ఉంటారు గనక అంటూ తాత్పర్యం మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నది? అమ్మవారిని పూజిస్తే ఇంక వేరుగా బ్రహ్మ విష్ణు శివుల్ని పూజించక్కర్లేదు అంటూ ఇందులో తాత్పర్యం వస్తుందన్నమాట. సరే, దీని విశ్లేషణకి మనం తెలుగు పద్యం విన్న తర్వాత వెళ్దాం. ముందుగా తెలుగు పద్యాన్ని వినేద్దాం. కరయుగళం శీర్షమున కాంతులు జిమ్ము కిరీటమై భవచ్చరణయుగము మోపు మణిజాల విభూషిత పీఠ సన్నిధిని పొరిగి త్రిమూర్తులుండు భవదుత్తమ పాద శుభార్చనము నీవరగుణజన్యులైన పైవారల పూజయే కాదే పార్వతీ. అనురాధ చాలా చక్కగా ఈ పద్యాన్ని మనకి పాడి వినిపించారు భావయుక్తంగా. ఇప్పుడు మనం విశ్లేషణలోకి వెళ్తే గనక, అమ్మవారిని పూజిస్తున్నప్పుడే మనం బ్రహ్మ విష్ణు శివులను కూడా పూజించేయచ్చు, ఇంకా విధిగా వాళ్ళకి పూజ చేయక్కర్లేదు అనే భావనని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు. ఎందుకంటేట అమ్మవారి సింహాసనం చెంత ఆవిడ పాదాల దగ్గర వాళ్ళు ఎప్పుడూ కూడాను ముకుళిత హస్తాలతోటి నిలిచి ఉంటారు కాబట్టి ఆవిడికి పూజ చేస్తున్న సమయంలోనే వారికి కూడా ఆ పూజ అందిపోతుంది అంటూ ఇక్కడ ప్రతిపాదించారు భగవత్పాదుల వారు. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం ముందుగా లలిత సహస్రనామంలో వచ్చే నామాల్ని ముందు చెప్పుకుందాం. 1 పూజ్య, మహాపూజ్య, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, బుధార్చిత. ఈ 4 నామాల్ని దీనికి సమన్వయపరచచ్చు అనమాట. ముందుగా మనం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అన్న నామం దీంతో మొదలు పెట్టుకుందాం మనం. ఇందులో మనకి బ్రహ్మ ప్లస్ ఉపేంద్ర ప్లస్ మహేంద్రాది అంటే బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన వైభవ పరాక్రమం కలిగినది అని అర్థం వస్తుంది మనకంటే. దేవకార్య నిమిత్తమై చిదగ్నికుండంలో ఉద్భవించిన జగజ్జనని
బండాసురుణ్ణి వధించిన తర్వాత అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులందరూ కూడాను అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్తుతించారు. ఈ నామంతోటి ఆవిడ బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన వైభవం కలది అన్న అర్థం చెప్పుకోవచ్చు మనం. అలాగే రెండో నామాన్ని మనకి పూజ్య అని వస్తుంది. పూజ్య అంటే అత ఏవ సర్వేషాం పూజ్య పూజయితుం యోగ్య ప్రతీక్ష వా అన్నారు. అంటే ఏంటి? అందరికీ పూజ్యురాలు, పూజించడానికి తగినది, ఎదురు చూడతగినది అన్నది అర్థం వస్తుంది ఇందులో మనకి. అంటే సృష్టికి ఆదిగాను, సృష్టి స్థితి లయకారిణిగాను ఉండే అమ్మవారు సర్వుల చేత పూజనీయురాలైంది. తర్వాత నామం మహాపూజ్య అన్నారు. ఈ మహాపూజ్య అంటే మహతీ చ సా పూజ్య చ మహాపూజ్య పూజ్యానాం శివాదీనామపి పూజ్యేత్యర్థః తథా చ పాద్మదేవీ భాగవతయోః శివ బ్రహ్మ విష్ణు కుబేర విశ్వే దేవవాయు వసురుద్రాగ్ని శుక్ర సూర్య సోమగ్రహ రాక్షస పిశాచ మాతృగణాది ఖేదేన తత్పూజనీయా దేవీ మూర్తిభేదో మంత్ర శైలేంద్ర నీల స్వర్ణరౌప్యపితల కాంస్య స్ఫటిక మాణిక్య ముక్త ఫల ప్రవాల వైడూర్య త్రపుశీస వజ్రలోహ వికార రూపో విస్తారేణ దర్శితః ఆత్ర ఆగ్నేయసక్ర సూర్యాః మాణిక్యమయీమేవ ప్రతిమాం పూజయంతి ఇతరేత్ యథాసంఖ్యం యోజనీయం అన్నారు. అంటే గొప్పగా పూజింపదగినది, పూజ్యులైన శివాదుల చేత పూజింపదగినది. దేవీ భాగవతంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు, కుబేరుడు, విశ్వదేవ, వాయువు, వసు, వరుణ, అగ్ని, ఇంద్ర, సూర్య, సోమ, గ్రహ, రాక్షస, పిశాచ, మాతృగణాదులు క్రమముగా మనకి మంత్ర శైల ఇంద్రనీల స్వర్ణ రౌప్యం అంటే వెండి, పిత్తల, కాంస్య అంటే కంచు, స్ఫటిక మాణిక్య ముక్తాపల ప్రవాళ వైడూర్య త్రపు సీస వజ్ర ఇలాంటి లోహాదుల చేత దేవి రూపాలను ఏర్పరచుకొని పూజిస్తున్నారు అని విస్తారంగా వర్ణించబడిందనమాట. అంటే అగ్ని, ఇంద్ర, సూర్యులు మాణిక్యమయమైన ప్రతిమనే పూజిస్తున్నారు అంటూ ఇందులో చెప్పుకొచ్చారు. అయితే మనలో దైవీ గుణాలను పూరింపచేసుకోవడం కోసం చేసేదే పూజ. ఒక పరిమితిలో గల దాన్ని ఆరాధిస్తే అది మామూలు పూజ అవుతుంది. ఈ మొత్తాన్నే ఆరాధిస్తే అది మహాపూజ అవుతుంది. అనుక్షణం మనం నిర్వర్తించే పనులని ఈ మొత్తంలో ఉన్న వారితోటి సమన్వయపరుచుకుంటూ సహజీవనం చేయడం కోసమే కాబట్టి, అలా చెయ్యడం సృష్టి నిర్వహణకి సహకరించడం కాబట్టి, అలా చేసే పనులన్నీ ఈ సృష్టి మొత్తానికి అధిష్టాత్రి అయిన అమ్మవారికి పూజగానే చెల్లుతున్నాయి. మనం ఏం చేసినా ఆవిడ పూజ అవుతుందని గ్రహించాలి. ఈ విధంగా ఆ పూజను అందుకున్న జగజ్జనని మహాపూజ్య అవుతుంది. చక్కటి అర్థం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మరో నామం మనం బుధార్చిత అన్నాం. బుధార్చిత అంటే బుధైర్జనాభిరర్చిత, అర్చిత, పూజిత అంటే జ్ఞానుల చేత పూజించబడేది. అదే మనకి భగవద్గీతలో కూడా మనకి చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాల ధర్మ పారాయణులు నా పట్ల భక్తితో ఉంటున్నారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవాళ్ళు, జ్ఞానం నందు స్థితులై ఉన్నవారు అంటూ అలాంటి వారు పరమాత్మ పట్ల భక్తితో ఉంటున్నారు అంటున్నారు. ఇక్కడ బుధార్చిత అంటే మనం జ్ఞానుల చేత పూజించబడేవారు అన్నది తీసుకోవాలన్నమాట. అమ్మవారిని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తారు, అర్చిస్తారు. ఆరాధన పద్ధతులన్నీ ఒకే రకంగా ఉండాలని కూడా ఏమీ లేదు. ఎవరి పద్ధతి వాడిది. బుద్ధి మార్గంలో అర్చించే విధానం కూడా ఉందన్నమాట. వారు భౌతికంగా షోడశోపచారాలతోటి అమ్మవారిని అర్చించిన ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అర్చిస్తుంటారు. ఉదాహరణకి పత్రం, పుష్పం, ఫలం, తోయం అమ్మవారికి సమర్పించాలి అంటే వారి దృష్టిలో పత్రము అంటే పడిపోయేది పత్రం కాబట్టి, మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రం. పుష్పం అంటే వికసించేది పుష్పం. మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం.
ఫలతి అన్నారు. అంటే విశీర్యతే ప్రహరైః ఇతి ఫలం. ప్రహరైః అంటే వ్రేటు చేత పగులనిది అంటే ఫలం. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి, అహంకారమే ఫలము. తోయం అంటే ఏమిటి? త్రాయతే ఫలయాతీతి. రక్షించేది, పోషించేది కనుక తోయం. సోహం భావంతోటి ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకొని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం. భగవంతునిలో ఐక్యభావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రు వల్లే ఈ తోయము. బుద్ధి మార్గంలో ఉన్న వారి చేత అర్చించబడుతోంది కాబట్టి ఆవిడ బుధార్చిత అంటూ చక్కటి నామం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వాస్తవానికి జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారిని అర్చిస్తున్నట్టు లెక్క. పూజ్యులైన వారి చేత పూజించబడింది. ఈ పూజ్యులైన వారు అంటే జ్ఞాన సముద్రులు, వాళ్ళతోటి పూజించబడింది. అంటే మనం మహాపూజ్యలో చెప్పుకున్నట్టుగా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులందరూ కూడాను పూజనీయులే కదా! ఆ రకంగా దీన్ని ఇక్కడ మనం అన్వయించొచ్చు. అమ్మవారి పాదాలకి మనం పూజ చేస్తున్నప్పుడే ఆ త్రిమూర్తులకి కూడాను పూజ అయిపోతోంది అంటూ ఆదిశంకరుల వారు మనకిక్కడ చెప్తున్నారన్నమాట. జగజ్జనని యొక్క పూజకి మనం ఆ విశిష్టతని ఇవ్వాలి. ఆవిడకి పూజ చేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగా పత్రము, పుష్పము, ఫలము, తోయము అంటే ఏమిటో వాటి అర్థం ఆ రకంగా అన్వయించుకొని ఆవిడకి పూజ చెయ్యాలి. ఈ రకమైన పూజ ఈ త్రిమూర్తులకు కూడా అందుతుంది అంటూ చక్కటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికిప్పుడు యంత్రం ఏమిటి అంటే త్రిశూలత్రయ సంహిత సమభుజ త్రికోణం అన్నమాట ఇది. సౌబీజం ఇందులో చెప్పబడుతుంది. ఇది జీవన విధానాన్ని ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్ళడానికి పనికొస్తుంది అంటూ పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఎప్పటిలాగానే మనం ఈ యంత్రాన్ని గాని, ఈ బీజాక్షరాన్ని గాని మనంతట మనం జపించకూడదు. మనంతట మనం పూజ చేయకూడదు. గురుముఖతః విద్య నేర్చుకోవాల్సిందే. మళ్ళీ మనం ఈ యంత్రాలు, ఈ బీజాక్షరాలు వీటన్నిటికంటే కూడాను గొప్ప స్థితి ముందు జ్ఞానం. అమ్మవారి చరణాలు పట్టుకుంటే ఆ జ్ఞాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది మనందరికీ కూడాను. మరొకసారి శంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ రేపు మళ్ళీ 26వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.